సత్యప్రసాద్ గారు కూడా చిరంజీవి గారి స్నేహితుడు, మాకు తెలుసు. అప్పుడు మీ మొగల్తూరు నుంచి ఓన్లీ మెగాస్టార్కి శుభాకాంక్షలు తెలుపుతందుకే వచ్చారా? ఏమైనా కష్టం చెప్పుకుందామని వచ్చారు? ఏం కష్టం అది? నాకు హార్ట్ పేషెంట్ అండి, నాకు అసలు బాగోలేదు. స్టంట్ వేసారు, 2 సార్లు హార్ట్ వచ్చింది. 3ఓసారి వస్తే కొంత పాప ఒక్కతే, బాబు భర్త వదిలేసాడు. మాకెవరు లేరు, మాకు మగదిక్కు లేదు. పుట్టింటోళ్ళు అందరూ ఉన్నారు, ఎవరు చూడరండి, ఎవరు ఫోన్ కూడా చేయరు. ఒకసారి వచ్చిన సంవత్సరం క్రితం కలవనివ్వలేదు, లేరన్నారు. మళ్ళీ ప్రయాసపడి రాత్రి వచ్చి స్టేషన్లో పడుకుని ఇక్కడికి వచ్చి ఏదో రకంగా కలవాలి, ఏదో సహాయం చేస్తారని ఆశతో వచ్చాను. అదిగో నా పాప అండి. నిజంగా మరి చిరంజీవి గారు ఎంత దయించి నాకు ఏదన్నా చిన్న సహాయం చేస్తారు. ఇల్లు లేదు, అది కట్టుకోలేకపోతున్నాను, భర్త లేడు, అల్లుడు లేడు, మాకు ఇంకే మగబిడ్డలు లేరు, ఇల్లు లేదు, చాలా బాధలో వచ్చాను. కళ్యాణ్ బాబు గారు కానీ ఏమైనా చూపించారా? ఈ దృష్టికి తీసుకెళ్లారా? ఈ విషయం వెళ్ళానండి, పిఠాపురం వెళ్ళానండి, అక్కడ కలవలేదు. తర్వాత ఇక్కడికి వచ్చానండి, మళ్ళీ మంగళగిరి, అక్కడ రాశారు, మరి ఇచ్చారో తెలీదు. మాకు ఫోన్ చేస్తా ఉన్నారు, చేయలేదు. మరి అన్నదమ్ములు ఇద్దరు కూడా నా ఎందుకు దయించి పుట్టిన ఊరు ఆడపడుసని దయించుతారని, పెద్ద వయసు అయినా కాళ్ళు 2 పనికిరావు. ఏం బాధపడకు, మెగాస్టార్ గారు మీ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుందికే మెగా ఫ్యామిలీ ఉందని అందరికీ తెలుసు. కాబట్టి మీది మొగల్తూరు కాబట్టి ఖచ్చితంగా ఆయన చూస్తాడు. కాబట్టి చాలామంది ఇలాంటి అభిమానులు ఇక్కడ చేరుకోవడం కూడా జరిగింది. అభిమానికి శుభాకాంక్షలతో పాటు వాళ్ళ కష్టాలు కూడా చెప్పుకోవాలని ఇక్కడికి ఏదైతే జూబ్లీస్ నివాసం దగ్గర రావటం కూడా జరిగింది. ఏదేమైనా ఆ మెగా అభిమానులు అంటే అందరికీ మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తిగా చిరంజీవి అనే విషయం మనందరికీ తెలిసిందే. కరోనా టైంలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఎన్నో విధాలుగా ఆయన బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఇప్పుడు చూస్తే వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్న వైనం అయితే మనకు కనపడుతుంది. బ్లడ్ బ్యాంకులో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఈరోజు బర్త్డే కాబట్టి ఆయనకి బ్లడ్ దానం చేయడంతో పాటు అన్నదానంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన హైదరాబాద్లో చాలామంది ఆ మెగా అభిమానులు పాల్గొనడం కూడా జరిగింది. అయితే వీళ్ళందరూ అభిమానులు అయితే తిరుమల నుంచి ఇక్కడికి ఆయన ఇక్కడ రావటం, హైదరాబాద్ రావడం జరుగుతుంది. మరి